హాయ్ బ్రో. అల్లు అర్జున్ కి బర్త్డే విషయం చెప్తారా? హ్యాపీ బర్త్డే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కొంచెం మంచిగా ఉండాలని 2025 కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాంటి రాకుండా మీ దర్శకులకు. సో అల్లు అర్జున్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నచ్చిన సినిమా అంటే పుష్పనే ప్రస్తుతానికి అయితే. ఇంకా ఇప్పుడు తమిళ డైరెక్టర్లు తీస్తున్నారు కదా, దాన్ని చూడాలి. అట్లీ ఓకే. సో ఇటు త్రివిక్రమ్ గురూజీ గారు కూడా మళ్ళీ సైమల్టేనియస్ గా ఒకేసారి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది? త్రివిక్రమ్ కన్నా అట్లీ సినిమానే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎందుకంటే మనం రీసెంట్ కూడా గేమ్ చేంజర్ చూసాం కాబట్టి గేమ్ చేంజర్ ఏమన్నా ఫ్లాప్ అయినట్టు ఇది కూడా ఫ్లాప్ అయిద్దామని మళ్ళీ ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంది. అదే తమిళ డైరెక్టర్ లో మన తెలుగు హీరోలు తీసుకుని ఏదో పిచ్చి పిచ్చి కథలు రాసి అంత అంటే సెట్ అవ్వట్లేదు అంటారా? అది అసలు అది ఆ మిత్తిని దాటగలడు అంటారా? పుష్ప అనేది ఒక రీచ్ చేసింది. ఆ రీచ్ అయితే అట్లే వచ్చినా కూడా అది రీచ్ ని బ్రేక్ చేయలేరని మేము అనుకోవడం, ప్రజలందరూ అనుకోవడం కూడా అదే. త్రివిక్రమ్ గారి సినిమాతో మైథలాజికల్ అంటే కుమారస్వామి బ్యాక్గ్రౌండ్ లో దేవుడు గాడ్ కుమారస్వామి ఉంటాడు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ లో సినిమా వస్తుంది అని చెప్పేసి టాక్ వచ్చింది. ఒకవేళ అట్లాంటి సినిమా వస్తే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మన ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ కి బట్టి బ్రో, ఇప్పుడు మైథలాజికల్ గానీ ఏది వచ్చినా కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి పీపుల్ మొత్తం మైథలాజికల్ గానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కళ్ళ మైండ్ లో ఒక హిందూయిజం మైథలాజికల్ గా ఫిక్స్ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అది మనం గమనిస్తున్నాం కాబట్టి ఇప్పుడు అది హిట్ కావచ్చు 100%. అట్లే దానికన్నా ఇది కూడా హిట్ కావచ్చు. ఓకే బ్రో.